నువ్వు ఏమి చేస్తావో అదే నీ కొడుకు చూస్తున్నాడు, నీ కూతురు చూస్తుంది, అదే వారు చేస్తారు అనే గ్రహింపు నీకున్నట్లయితే, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే జాగ్రత్త. ఈరోజు నువ్వు ఇల్లు పీకి పందిరేస్తున్నావా, అయితే నీ కూతురు అదే చేస్తుంది. ఇంటికి తాగేసి తిరిగేసి వచ్చి ఇంట్లో ఉన్న భార్యను తంతున్నావా, రేపొద్దు నీ కొడుకు అలాగే చేస్తాడు. అది చూసి నువ్వు నీ వృద్ధాప్యంలో 65-70 సంవత్సరాలు వచ్చినప్పుడు నీ కొడుకు తన భార్యను బాత్తు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసి, నువ్వు ఏ విధంగా భార్యను పట్టించుకోలేదో, నువ్వు ఏ విధంగా నీ బిడ్డలను పట్టించుకోలేదో, పెద్ద అయిన తర్వాత వాడు నిన్ను పట్టించుకోడు. తాగి తందనలాడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అప్పుడు నీకు అన్నం పెట్టేది ఎవరు? అప్పుడు నిన్ను ఆదరించేది ఎవరు? అప్పుడు నీ ఆకలి తీర్చేది ఎవరు? అప్పుడు నీకు అండగా నిలబడేది ఎవరు? ఒక్కసారి ఆలోచించు.